రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు, ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి, నీ చరిత్రది. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నాను నువ్వు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రశాంతి రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరు కుటుంబ సభ్యులే. ఈరోజు ఒక మహిళ ఆయన్ని ఓడించిందని చెప్పేసి ఆ అక్కసుతో, ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. వారే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈయన కూడా ఎన్నో దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ యొక్క అనుభవాన్ని, ఆ పెద్దరికాన్ని మనసులో ఉంచుకొని మహిళల వ్యక్తిగత జీవితాల విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా గమనించింది, మాకు కూడా ఎదురయ్యింది మహిళల్ని కించపరచడం. ఏది వస్తే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఆమె వ్యక్తిగత విషయము, ఒక మహిళ వ్యక్తిగత విషయము, ఆమె నిర్ణయాలు ఆమెకు సంబంధించినవి. వాటిని మాట్లాడుతున్నారు అనంటే మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఏదో ఆమె వ్యక్తిగత విషయాల గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి ఎగతలుగా మాట్లాడడం వల్ల ఆమెనేదో కించపరిచినారని చెప్పేసి మీరు అనుకుంటే అది చాలా తప్పు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు బయటపెడుతున్నారు. ఇకనైనా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ఆదేశం చేసి మహిళల గురించి మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి. ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారు కొవ్వూరు ఎమ్మెల్యే, తప్పకుండా ఆమె రాజకీయంగా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద విమర్శించండి. అంతేగాని ఆ విధంగా విమర్శలు చేయడానికి ఏమీ లేవు. ఆమె అక్కడ బాగా సేవ చేస్తూ ఉంది, ప్రజలకు అండగా వెళ్తూ ఉంది, పేద ప్రజలకు ఆమె మీద అభిమానం పెరుగుతూ ఉంది. ఇంకా రాజకీయాల్లో మేము మళ్ళీ రాలేకపోతామనో భయంతోనో మీరు ఇలా ఆమె మీద విమర్శలు చేయడం అనేది అవివేకము. దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా
జుగుప్సాకరమైన విషయం ఈ రోజు. ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరు కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతా ఉంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే గనక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష, ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. బాధాకరం ఏమిటంటే, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడబడుచుకి స్వయాన కోడలు. నల్లపురెడ్డి కుటుంబ ఇంటి ఆడబడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి కడుతున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులెత్తుతూ ఉంది. ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలుపు సాధ్యం కాదు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా, జిల్లాకో అజెండా, రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత, దుర్మార్గ, నీచ, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను.